ఒక చిన్న అందమైన ఊరు మల్లేపల్లి. అక్కడ ఒక ముద్దుల జంట ఉండేవారు, రామయ్య, లక్ష్మి. రామయ్య వ్యవసాయం చేసేవాడు. లక్ష్మి వంటలో, తినడంలో, మాట్లాడడంలో 3 రంగాల్లో నిపుణురాలు. ఒకరోజు రామయ్య అలసిపోయి పొలం నుంచి వచ్చాడు. లక్ష్మీ, ఎప్పటినుంచో జంతికలు తినాలనుకుంటున్నా. ఈరోజు చేసేస్తావా? ఎంతమాట! వండేస్తా బంగారు జంతికలు. నీకు మర్చిపోలేని రుచి ఇస్తా. రామయ్య హాయిగా వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళతాడు. లక్ష్మి వంటగదిలోకి అడుగుపెడుతుంది. లక్ష్మి ముందుగా పిండిని కలపడం మొదలుపెట్టింది. అన్నం మిగిలింది, వెన్న కూడా ఉంది, బెల్లం కూడా వేసింది. వంటగదిలో వాసనపడి కుక్క, పిల్లి, కోడి అన్నీ కిచెన్ చుట్టూ తిరుగుతున్నాయి. లక్ష్మి తనతోనే, ఇంత బాగున్న పిండి చూశావా? ఇది జంతికలైపోతే ఊరంతా వాసనొస్తుంది. కొన్ని జంతికలు విరించి చూసింది. కరకరలాడుతోంది. ఇంకొంచెం తింటే రుచి బాగా వస్తుందేమో చూసేద్దాం. అలా ఒక్కోటీ వేస్తూ, ఒక్కోటీ తింటూ మొదటి ప్లేట్ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మీ తలపెట్టింది, రెండో బ్యాచ్ వేస్తా. ఈసారి గోధుమ పిండి కలిపి కొత్త రుచిగా వేసి చూసింది. ఇది మరెంత బాగుంది అని తినేసింది. తర్వాత కొంచెం కరివేపాకు, మిరపపొడి వేసి మరో ప్లేట్ వేసింది. తినింది. ఆహా, ఫ్యూజన్ జంతికలు అని సంతోషించింది. తర్వాత ఆమె దగ్గర కేవలం చివరి గిన్నె పిండి మాత్రమే మిగిలింది. ఇంతలో పొరిగింటి పిల్లలు వచ్చారు. పిల్లలు, లక్ష్మీ అక్క, వాసన ఎంత బావుంది, జంతికలిస్తావా? లక్ష్మి గాబరాగా, ఇప్పుడే కాదురా పిల్లలు, మొదట రుచి చూస్తా, తర్వాత మీకు ఇస్తా. ఆ తరువాత రాలేదు. పిల్లలు బయట ఆడుకుంటుండగా లక్ష్మి మిగిలిన పిండితో ఇంకా కొన్ని జంతికలు వేయించి తానే తిన్నది. ఇప్పుడు కిచెన్ ఖాళీ. బెల్లమైపోయింది, వెన్నైపోయింది, పిండి లేదు, జంతికలు లేవు. లక్ష్మి, అయ్యో, రామయ్య వస్తాడు, ఏం చెప్పుదాం? రుచి చూస్తూ తిన్నానని చెప్పనా? ఆలోచనలో పడింది. సరే, ఇంకో వంట చేస్తా, పెసరపప్పు, వడలు. కాని గ్యాస్ లేదు. లక్ష్మీ జంతికల వాసన గాలిలో వ్యాపించి గబ్బిలం కిచెన్లోకి వచ్చింది. లక్ష్మి భయపడి అరుస్తుంది. అయ్యో, నా జంతికలు తినేందుకు గబ్బిలం కూడా వచ్చింది. గబ్బిలం గోడకు తగిలి ఎదిరిపోయింది. కాని లక్ష్మీ హృదయం ఒక్కసారిగా ఆగినంత పనయింది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. రామయ్య పొలం నుంచి వస్తూ పాట పాడుకుంటూ వస్తున్నాడు. జంతికల వాసన పులకరిస్తోంది. మన ఇంట్లో పండుగుందేమో. ఇంట్లోకి అడుగుపెట్టాడు. లక్ష్మీ, జంతికలు రెడీనా? అవును, రుచి చూస్తూ. అన్నీ చూశావా? రామయ్య కిచెన్లో చూశాడు. ప్లేటు ఖాళీ. కేవలం ఒక్క జంతిక ముక్క మిగిలి ఉంది. ఇదేంటి, ఒకటే జంతిక మిగిలిందా? నవ్వుతూ, అవును, మిగిలిన జంతికలు అయిపోయాయి. అన్నీ ఎలా అయిపోయాయి? రుచి చూస్తూ తినేశాను. అన్నీ ఎలా తిన్నావ్? ప్లేట్లో ఉన్న ఒక్కటి తీసుకుని తినేసి ఇలా అని అంటుంది. నువ్వు రేపు రుచి చూడు, ఈరోజు ట్రయల్ బ్యాచ్ మాత్రమే. రామయ్య నవ్వేస్తాడు. ఉదయం పిల్లలు వస్తారు. లక్ష్మీ అక్క, జంతికలు రెడీనా? లక్ష్మి, రేపు నిజంగా చేస్తా, ఈసారి వాసన చూసి తినను. పిల్లలు నవ్వుతూ, అక్కా, జంతికలు కనిపించకపోయినా నువ్వు వాసనికే తినేస్తావు. తరువాత రోజు లక్ష్మి నిజంగా జంతికలు వండింది. తినాలనిపించినా తినలేదు. రామయ్యకు, పిల్లలందరికీ సర్వ్ చేసింది. ఇవే నిజమైన జంతికలు. మనసు పెట్టి వండితే రుచే వేరు. నిన్న నేర్చుకున్న పాఠం: వంటరుచి పంచినప్పుడే ఆనందం వస్తుంది. గ్రామం మొత్తం నవ్వు. గ్రామంలో అందరూ చెబుతున్నారు, లక్ష్మి జంతికలు వండుతూ తిన్న కథ విన్నావా? అందరూ నవ్వుతారు. లక్ష్మి కూడా నవ్వుతుంది. ఆమె చెబుతుంది, తప్పు చేశాను, కాని దానివల్ల నేర్చుకున్నాను. ఎంత ఆకలియున్నా మనకే కాదు, పంచుకుంటేనే ఆనందం వస్తుంది. తప్పు నవ్వుగా తీసుకుంటే జీవితం మధురమవుతుంది. తినే రుచికన్నా పంచే రుచే మధురం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.